ఓం శాంతి. 14/6/2022. ఈరోజుటి మురళి ఆధారంగా యోగాభ్యాసము. మురళి మనోహర యాత్ర. బేహద్దు తండ్రి, బేహద్దు జ్ఞానము. నేను ఆత్మను. నిరాకార శివబాబాకు పూర్తిగా బలిహారమయ్యాను. నేను శివబాబా సంతానమును. శివబాబా, నేను మీ నుండి 21 జన్మల ప్రాలబ్ధాన్ని పొందుతాను. నేను ఒక్క మీకే సమర్పణమై ఉన్నాను. మీ నుండి బేహద్దు జ్ఞాన రహస్యాలను తెలుసుకుంటున్నాను. ఈ తయారవుతున్న డ్రామాను గూర్చి పూర్తిగా తెలుసుకున్నాను. నేను విశాలమైన బుద్ధితో అర్థము చేసుకుంటున్నాను. ఈ డ్రామా అంతిమ సమయములో నేను మీతో ఇల్లైన పరంధామానికి చేరుకుంటాను. బేహద్దు తండ్రి శివబాబా, ఈ పాత ప్రపంచము సమాప్తమై మరలా కొత్త ప్రపంచము స్థాపన కానున్నదని నేను తెలుసుకున్నాను. శివబాబా, ఈ పాత ప్రపంచ వినాశనాన్ని చూసి నేను భయపడను. పాత ప్రపంచ వినాశన అనంతరమే కొత్త ప్రపంచము రానున్నదని నాకు సంతోషముగా ఉంది. నా పాత కర్మల లెక్కాచారాలు కూడా సమాప్తమవుతున్నాయి. నేను ఆత్మను. నా స్వధర్మము శాంతి. నేను ఓం శాంతి యొక్క అర్థస్వరూపములో స్థితమై ఉన్నాను. శివబాబా, భక్తి మార్గములో అనేక ఇంపైన విషయాలను వింటూ వచ్చాను. కానీ అనుభూతిని పొందలేకపోయాను. మీరు నా సన్ముఖములో వచ్చి ఉన్నారు. నాకు ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియచేస్తున్నారు. నేను భక్తి రాత్రి పూర్తయ్యే సమయంలో జ్ఞాన ప్రకాశము ప్రారంభమయ్యే సమయములో సంగమయుగములో ఉన్నాను.
ఇది ప్రభాత సమయము. నేను మీ స్మృతిలో నిమగ్నమై ఉన్నాను. ఐదు 5000 సంవత్సరముల సృష్టి చక్రము ఇక్కడ నుండి మరల పునరావృతమవుతూ ఉన్నది. శివబాబా, నా భక్తి అనంతరము మీరు నాకు లభించారు. నేను భక్తి ఫలితముగా జ్ఞాన ప్రకాశంలోనికి వచ్చాను. నా భక్తి మార్గపు వెదకులాట పూర్తయినది. నేను భక్తిని పూర్తి చేసి జ్ఞాన మార్గములోనికి వచ్చాను. జ్ఞానము ద్వారా పాత ప్రపంచముతో బేహద్దు వైరాగ్యునిగా అయ్యాను. పాత సంబంధాలు, పాత ప్రపంచము, వస్తు వైభవాలు అన్నింటిపై నేను బేహద్దు వైరాగ్యమును కలిగి ఉన్నాను. నేను ముక్తిధామానికి, పరంధామానికి చేరుకున్నాను. శివబాబా, నేను మిమ్మల్ని పూర్తిగా గుర్తించాను. మీరు మానవ వృక్షానికి చైతన్య బీజరూపుడు. కల్పవృక్షము తలక్రిందులుగా ఉందని, చైతన్య బీజమైన మీరు వేర్ల భాగములో ఉన్నారని నేను గుర్తించాను. వేదశాస్త్రాలను చదవటము ద్వారా, జపతపాదులు చేయటము ద్వారా మీరు నాకు లభించరని తెలుసుకున్నాను. శివబాబా, నేను బేహద్దు బుద్ధితో మీరు తెలియచేస్తున్న జ్ఞానమును యథార్థముగా అర్థము చేసుకుంటున్నాను. నేను ఆది మధ్యాంతాల బేహద్దు జ్ఞానమును వింటున్నాను. జ్ఞానేశ్వరుడైన శివబాబా, మీలో ఆధ్యాత్మిక జ్ఞానము ఇమిడి ఉన్నది. నేను ప్రతిరోజు మీ నుండి ఈశ్వరీయ జ్ఞానమును వింటున్నాను. నేను ఈశ్వరీయ విద్యార్థిని. రాజయోగమును నేర్చుకుంటున్నాను.
సుప్రీం టీచర్ శివ్ బాబా, నేను మీ విద్యార్థిని మరియు ప్రియ సంతానమును కూడా. తాతయ్య శివ్ బాబా నుండి ఆస్తిని పొందుతున్నాను. నేను మీ ఆస్తికి యోగ్యునిగా ఉన్నాను బాబా. నేను ఒక్క మిమ్మల్ని స్మృతి చేస్తున్నాను. నిరాకారుడైన శివ్ బాబా నాకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారు. మీరు సద్గతి దాత మరియు పతిత పావనులు కూడా. బ్రహ్మ, విష్ణు, శంకరులు ఆకారి సూక్ష్మదేవతలని, పతిత పావనులు కారని నేను తెలుసుకున్నాను. నేను ఈశ్వరీయ విద్యార్థిని. సుప్రీం టీచర్ శివ్ బాబా బ్రహ్మ ద్వారా నన్ను చదివిస్తున్నారు. నేను భారతదేశాన్ని స్వర్గముగా చేయు సేవలో మీకు సంపూర్ణ సహాయకారిగా ఉన్నాను బాబా. ఈ భారతదేశంలో సూర్యవంశీ దేవీ దేవతల రాజ్యం ఉండేదని, మరలా స్థాపన అవుతూ ఉందని నేను తెలుసుకున్నాను. శివ్ బాబా అతి దూర దేశమైన పరంధామము నుండి నాతో కలుసుకోవటానికి మీరు వచ్చారు. ఈ మిలనము, ఈ మేళ కళ్యాణకరమైనదే. భక్తి మార్గపు కుంభమేళాలలో నేను ఎటువంటి ప్రాప్తిని పొందుకోలేకపోయాను. ఆత్మ పరమాత్మల ఈ మిలనమే సత్యసత్యమైన కుంభమేళ అని, సంగమయుగము అని నేను తెలుసుకున్నాను. 5000 సంవత్సరములు ఆత్మ పరమాత్మ వేరువేరుగా ఉంటిరి. ఈ సంగమయుగములో నేను మీతో మిలనం చేస్తున్నాను. ఇది మనోహరమైన కళ్యాణకారి సంగమయుగము. అందరి కళ్యాణము జరుగుతుంది బాబా. మీరు చదివించి దైవీ పదవికి యోగ్యునిగా చేస్తున్నారు. నేను మిమ్మల్ని ఒక బిందువుగా, నక్షత్రముగా,
ఒక కాంతి పుంజముగా గుర్తించాను. మీ సంతానమైన నేను కూడా ఒక సూక్ష్మమైన నక్షత్రమునే. శివబాబా, మీ వలె నేను కూడా బిందువునే, చైతన్యమునే. మీరు గుణాలలో సాగరులు. పూర్తి కల్పవృక్షానికి బీజరూపులు. శివబాబా, నేను ఈ జ్ఞానమును యథార్థముగా అర్థము చేసుకున్నాను. ఈ బేహద్దు డ్రామాలో నేను నా 84 జన్మల వృత్తాంతాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాను. నా కర్మల లెక్కాచారాన్ని యోగ బలముతో పూర్తి చేసుకుంటాను. శివబాబా, కర్మల లెక్కాచారాలన్నీ నా పాపకర్మల ఫలితమేనని గుర్తుంచుకున్నాను. నేను నా పాత అప్పులను సమాప్తము చేసుకుంటున్నాను. ఈశ్వరీయ సంతానముగా అయిన తరువాత ఏ కర్మల లెక్కాచారాలు నాకు కొత్తగా తయారు కానేలేదు. ఇవన్నీ నా పాత ఖాతాలు. వీటిని మీ స్మృతితో సమాప్తము చేసుకుంటున్నాను. తలపై జన్మ జన్మాంతరాల పాప బరువు ఉన్నది బాబా. నా శరీరానికి ఆయుష్ తక్కువే, కానీ వికర్మలను చేసిన నా ఆత్మిక ఆయుష్ అర్ధకల్పము. నేను నా అర్ధకల్పపు పాప లెక్కాచారాలను సమాప్తము చేసుకుంటాను. శివబాబా, ఈ జన్మలో చేసిన ఒక్కొక్క పాపాన్ని కూడా మీకు ఉన్నది ఉన్నట్లు వినిపిస్తాను. నేను శిక్షల నుండి తేలిక అవుతాను. అతి త్వరలో ఈ భారతదేశము నంబర్ 1 పావనముగా తయారు కానున్నది. నేను మంచి పురుషార్థము చేసి శ్రేష్టమైన నంబరును తీసుకుంటాను. నా పాపకర్మల లెక్కాచారాలను సమాప్తము చేసుకుంటాను.
శారీరక అనారోగ్యాల లెక్కాచారాలను కూడా సంతోషంగా అనుభవించి పూర్తి చేసుకుంటాను. బాధపడుతూ అయ్యో అయ్యో అంటూ లెక్కాచారాల వ్యాధుల తీవ్రతను మరింతగా పెంచుకోను. ఖుషీగా నా వికర్మలను సమాప్తము చేసుకుంటాను. శివబాబా, ఈ శరీరము అతి పురాతనమైనది. ఈ పాత శరీరముతోనే నేను మంచిగా పురుషార్థము చేస్తాను. నిరంతర స్మృతి అనే శ్రమను తప్పక చేస్తాను. డ్రామాలో ఏ ఒక్కరి పాత్రను చూసి నేను ఆశ్చర్యపడను. ఎందుకు, ఎలా అని చింతించను. నేను శ్యామము నుండి సుందరునిగా అవుతున్నాను. శివబాబా, నేను దేవతా కులానికి చెందినవాడను. నేను మీ కల్ప క్రితపు బిడ్డను. మీరు తెలియచేస్తున్న ప్రతి జ్ఞాన పాయింట్ను బాగుగా అర్థము చేసుకుంటున్నాను. నేను శ్రీమతాన్ని అనుసరిస్తూ పావనముగా అవుతాను. నా పూర్తి కులమును పావనముగా చేస్తాను. నేను సర్వాత్మలకు ముక్తిని ప్రసాదించే ముక్తి సైన్యమును, నేను సాల్వేషన్ ఆర్మీని. శివబాబా, మీరు ఈ సృష్టి రచయిత మరియు దర్శకుడు కూడా. మీరు ముఖ్యమైన పాత్రధారిగా కూడా అయ్యారు. సాకారములోనికి వచ్చి పతితులను పావనముగా చేస్తున్నారు. శివబాబా, ఈ బేహద్దు డ్రామాలో మీరు చేయువారు, చేయించువారు కూడా. నేను మిమ్మల్ని పూర్తిగా తెలుసుకున్నాను. నేను ఎగిరే కళలో ఉన్నాను. ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతున్నాను.
శివబాబా, రాజధాని స్థాపన ఈ సంగమ యుగములోనే జరుగుతూ ఉంది. సత్యయుగ పదవులు ఈ సంగమ యుగములోనే నిర్ణయించబడుతున్నాయి. నేను మంచి రీతిగా శ్రీమతాన్ని అనుసరిస్తాను. ఉన్నతమైన పదవిని పొందుతాను. శివబాబా, నా పూర్తి లెక్కాచారమును మీకు వినిపించి మీ నుండి సలహా పొందుతాను. శివబాబా, ఈ డ్రామాలో అందరికంటే నేనే ఎక్కువ మీ భక్తిని చేశాను. మరలా మొట్టమొదట జ్ఞాన మార్గములో మిమ్మల్ని పొందుకున్నాను. మీరు నాకు మొట్టమొదట సద్గతిని ఇస్తున్నారు. నేను సృష్టి ఆదిలో వచ్చే దేవతను. పూజ్యునిగా అవుతాను. శివబాబా, స్మృతి బలము ద్వారా నా అనేక జన్మల కర్మల లెక్కాచారాలను సమాప్తము చేసుకుంటాను. దీర్ఘాయువును, నిరోగి శరీరమును పొందుతాను. నేను త్రికాలదర్శిని. సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నాను. శివబాబా, మీరు కల్పకల్పము సంగమ యుగములో కుంభమేళాలో వస్తున్నారు. నన్ను దివ్య గుణాలతో అలంకరిస్తున్నారు. జ్ఞానసాగరుడైన శివబాబా, మీరు నాకు మీలోనున్న పూర్తి జ్ఞానమును ఇస్తున్నారు. నేను శ్రీమతానుసారంగా నడుస్తూ నా కులమును ఉద్ధరిస్తాను. మీకు సత్యమైన లెక్కాచారమును తెలుపుతూ ఉంటాను. నేను సర్వ ఆకర్షణ ముక్త ఆత్మను. ఏక్ బాబా దూసరా నా కోయి అనే స్మృతిలో స్థితమై ఉన్నాను.
నా మనస్సును ఒక్క మీపై ఏకాగ్రము చేసి ఉన్నాను. శివబాబా, విఘ్నాలు నన్ను శక్తిశాలిగా మార్చుతున్నాయి. నేను ఎప్పుడూ విఘ్నాలకు భయపడను. విఘ్నాలను ధైర్యముగా ఎదుర్కొంటాను. ఓం శాంతి.